విజయనగర సామ్రాజ్యము తుంగభద్రా నదీ తీరంలో విద్యారణ్యుని ఆశీర్వాదాలతో హరిహర బుక్కరాయల చేత క్రీస్తు శకం 1336లో స్థాపించబడింది. హరిహర బుక్కరాయలు సంగమ వంశానికి చెందినవారు. వీరి సామ్రాజ్యము అనతి కాలంలోనే దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించింది. ఇదే సమయంలో దక్షిణాన క్రీస్తు శకం 1347లో బహమనీ సామ్రాజ్యం సైతం స్థాపించబడింది. ఈ రెండు రాజ్యాలు నిత్యం పరస్పరం సంఘర్షించుకుంటూ ఉండేవి. విజయనగర సామ్రాజ్యాన్ని ముఖ్యంగా సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలు పరిపాలించాయి. వీరిలో తులువ వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు అఖండ కీర్తినార్జించిన పరిపాలకుడు. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలం క్రీస్తు శకం 1509 నుండి 1529 వరకు అని అనేక చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈయన అధికారంలోకి రాగానే ఉమ్మత్తూరు, శివసముద్రం ప్రభువులను అణచివేశాడు. పోర్చుగీసు వారితో క్రీస్తు శకం 1510లో సంధి కుదుర్చుకున్నాడు. పోర్చుగీసు వారు విజయనగరాధీశులకు మేలుజాతి గుర్రాలు సరఫరా చేసేవారు. శ్రీకృష్ణ దేవరాయలు లెక్కలేనన్ని విజయయాత్రలు జరిపాడు. ఈయన ఒరిస్సాకు చెందిన గజపతులను, బీజాపూరు సుల్తాన్ను ఓడించాడు. ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, బెజవాడ, రాజమండ్రి వంటి కోటలను ఆక్రమించాడు. ఈ సందర్భంగానే సింహాచలంలో విజయధ్వజం స్థాపించబడింది. గజపతి తన కూతుర్ను శ్రీకృష్ణ దేవరాయలకిచ్చి వివాహం చేసి బంధుత్వాన్ని పెంచుకున్నాడు. శ్రీకృష్ణ దేవరాయలు రాయచూర్ వద్ద బీజాపూర్ సుల్తాన్ అయిన ఇస్మాయిల్ ఆదిల్ షాను ఓడించాడు. ఈయన పరిపాలనా కాలంలో తుంగభద్రా నది దిగువన ఉన్న దక్షిణ ప్రాంతమంతా ఇతని ఏలుబడిలోకి వచ్చింది. శ్రీకృష్ణ దేవరాయలు క్రీస్తు శకం 1529లో మరణించాడు. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా కాలంలోనే పోర్చుగీసు యాత్రికుడైన డొమింగో పీస్ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఈయన తన రచనల్లో విజయనగర సామ్రాజ్య ఔన్నత్యాన్ని గొప్పగా వర్ణించాడు. వ్యవసాయానికి ప్రాధాన్యత ఉండేదని, వ్యవసాయానికి కావాల్సిన నీటిపారుదల సౌకర్యాలను పరిపాలకులు కల్పించేవారని ఈయన రచనలు తెలుపుతున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప పండిత పోషకుడే గాక స్వయంగా పండితుడు. ఈయన ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. ఈయన కొలువు తీరే సభ భువన విజయంగా ప్రసిద్ధిగాంచింది. ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజాలనే మహాపండితులు ఉండేవారు. అల్లసాని పెద్దన, దూర్జటి, తెనాలి రామకృష్ణులు వీరిలో కొందరు. శ్రీకృష్ణ దేవరాయలు తమిళ, కన్నడ పండితులను సైతం పోషించాడు. విజయనగర రాజులు నిర్మించిన హజరా రామాలయము చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయ కుడ్యాల మీద రామాయణ గాథ లిఖించబడి ఉంటుంది. క్రీస్తు శకము 1565 కాలంలో అరవీటి వంశానికి చెందిన రామరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఈ సమయంలో దక్కన్ సుల్తాన్ రాజ్యాలైన అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు పరస్పరం సహాయం చేసుకునే కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి రాజ్యాలు క్రీస్తు శకం 1565లో తల్లికోట యుద్ధంలో రామరాయలను ఓడించి విజయనగర సామ్రాజ్యాన్ని ఆక్రమించాయి. తల్లికోట యుద్ధంలో సంభవించిన ఓటమితో విజయనగర సామ్రాజ్య పతనం మొదలైంది. ఓటమి అనంతరం విజయనగర సామ్రాజ్యాన్ని ఈ సుల్తాన్ రాజ్యాలు మూకుమ్మడిగా దోచుకున్నాయి. యుద్ధానంతరం ఈ సామ్రాజ్యాన్ని అరవీడు వంశస్థులు పరిపాలించినప్పటికీ అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు.
Bye.